తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం మహాజాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 21వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు జరగబోతోంది ఈ జాతర. ప్రతిరోజు కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ పూజారి రమేష్ చెప్తున్నారు. ఆ వివరాలను మా ప్రతినిధి వేణు అందిస్తారు. మేడారం మహాజాతరకు తేదీలు దగ్గర పడుతున్నాయి. ఇక గుడి మెలిగే పండుగతో జాతరకు అంకురార్పణ జరిగింది. మరుసటి రోజు నుండే భారీగా భక్తజనులు అమ్మవార్ల సన్నిధికి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటూ తల్లులను దర్శించుకుంటున్నారు. అసలు మేడారం మహాజాతర 4 రోజుల పాటు ఫిబ్రవరి 21-24 వరకు 4 రోజులు జరగబోతోంది. ఈ జాతరకు సంబంధించి అసలు సమ్మక్క సారక్కల ఏం జరుగుతుంది, ఏం పండుగ చేస్తారు, గద్దెలపైకి ఏ విధంగా తీసుకొస్తారు, ఇవన్నీ వివరాలు చెప్పడానికి మనతో మేడారం సమ్మక్క తల్లి ప్రధాన పూజారి కొక్కెర రమేష్ మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ జాతరకు సంబంధించి ప్రధానంగా ఏ రోజు ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి? నా పేరు కొక్కెర రమేష్, ప్రధాన పూజారి మేడారం. మరి మీరు చూసినట్లయితే మరికొద్ది రోజుల్లో మరి ఆసియాలోని అతిపెద్ద జాతర గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారక్క జాతర. మరొక బుధవారం నాడు ఫిబ్రవరి 14 నాడు మండమెలుగు పండుగ. ఆ రోజుతోటి ఇంకా జనాభా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటుంటే ప్రతి 2 రోజులకు ఒకసారి జరిగేటువంటి మహాజాతర మాఘశుద్ధ పౌర్ణమి నాడు మనం మేడారం జాతర నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీలలో ఈ 4 రోజులు మహాఘట్టంగా చెప్పవచ్చు. ముందుగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 21న శ్రీ సారాలమ్మ కన్నెపల్లి గ్రామం నుండి మరి మేడారం గద్దెలపైకి వచ్చేటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి 22వ తారీఖు శ్రీ సమ్మక్క తల్లి మరి చిలకలగుట్ట నుండి మేడారం గద్దెలపైకి సాయంత్రం 4 గంటల నుండి బయలుదేరి సమయం 7-8 గంటలకు గద్దెలపైకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి తీసుకొచ్చే సమయంలో కొన్ని కోట్ల మంది భక్తులు ఎదురు చూస్తారు. వారి యొక్క దీవెనలు ఆశీస్సులు పొందాలని రోడ్డుకి ఇరువైపులా అనేక లక్షల కోట్ల మందితో భక్తులు చూసేటువంటి సందర్భం మీరు చూస్తారు. చివరిదిగా ఫిబ్రవరి 23వ తారీఖు నాడు మొక్కుల సమర్పణ ఉంటుంది. 24 నాడు తిరిగి సమ్మక్క, సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు దేవతలు వనప్రవేశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మర్నాడు బుధవారం తిరుగు వారంతో ఈ మహాజాతర ముగిసిందిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా సారలమ్మ తల్లిని కానీ సమ్మక్క తల్లిని కానీ మీ ఆదివాసి సంప్రదాయం ప్రకారం తీసుకొస్తారు. ఎందుకు అసలు ఏం పూజలు చేస్తారు అక్కడ వాళ్ళని తీసుకురావడానికి? ఆ తంతు ఎట్లా ఉంటుంది? ఇక్కడ జరిగేటువంటి జాతర మీరు చూసినట్టయితే గిరిజనుల జాతర. సమ్మక్క తల్లిని కానీ సారలమ్మ తల్లిని కానీ తీసుకొచ్చే క్రమంలో మా ఇంటి ఆడపడుచులు అన్నదమ్ములు అందరూ ఉదయాన్నే లేచి ఉపవాసంతో స్నానం చేసేసి నూతన వస్త్రాలు ధరించి మరి పూజా డప్పులు డాయి వాయిద్యాలతోటి కళాకారులతోటి నృత్యాలతోటి మరి తీసుకొచ్చే సందర్భం మీరు చూస్తారు. ఇది మాది గిరిజన సాంప్రదాయం, మా కుటుంబ సాంప్రదాయం. మా ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ సాంప్రదాయం ఇలాగే ఉంటుంది. మరి యొక్క ఆడపడుచులు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళతోటి ఆనందంగా సంతోషంగా నృత్యాలతోటి డప్పు వాయిలతోటి మరి సమ్మక్క తల్లిని కావచ్చు సారలమ్మ తల్లిని కావచ్చు తీసుకురావడం జరుగుతుంటుంది. ఇది మా ఆనవాయితీగా వచ్చేటువంటి కార్యక్రమం. 100 ఏళ్ళుగా కూడా ఈ సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. గత ప్రభుత్వం హయానికి ప్రస్తుతానికి ఏర్పాట్లలో ఏమైనా మార్పులు వచ్చినాయా? ఏమైనా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయా మీకు? ఏ ప్రభుత్వం అయినా కొన్ని 100 కోట్లు రిలీజ్ చేసిన అంటున్నారు. అయినప్పటికీ వాళ్ళ వంతు చేస్తూనే ఉన్నారు. ఎంత చేసినా ఇది 100,000 మంది కాదు, ఈసారి 1,70,00,000 మంది భక్తులు మరి మొక్కులు తీసుకోవడానికి వచ్చానని అంచనా ఉంటుంది. మరి 1,70,00,000 మంది ఎంత చేసినా ఒక తక్కువగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం గత చూసుకున్నట్లయితే 75 కోట్లు రిలీజ్ చేసింది. మరి మన ములుగు స్థానిక ఉన్నటువంటి మన ఎమ్మెల్యే మినిస్టర్ గారు కూడా సీతక్క గారి కోరిక మేరకు మరొక 25 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 105 కోట్లు చాలా ఖర్చు పెట్టారు. ఇటు ఆర్టీసీ కావచ్చు, రోడ్లు కావచ్చు, రవాణా కావచ్చు, విద్యుత్ కావచ్చు. అయినప్పటికీ ఎంతో కొంత ఏదో ఒక మూలాన కరువు అనేది ప్రాబ్లం అనేది ఉంటుంది. అదైనప్పటికీ తీర్చడానికి ఇక్కడ ఎంతోమంది పోలీసు బందోబస్తు కావచ్చు, అధికారులు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు మరి విధి నిర్వహణలో భాగంగా వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మరి సమ్మక్కకు తల్లి సేవ చేయడానికి ఒక అదృష్ట భావంగా భావించవచ్చు జరుగుతుంది. ఈ జాతరకు మీ వడ్డెలు కానీ మీ పూజారు మీ ఆదివాసీ పూజారులే ఉంటారు. ఈ జాతర లోపల మీకు సంబంధించి ఎంతమంది పూజారులు ఇక్కడ ఉండబోయే అవకాశం ఉంది? అసలు మీకు సంబంధించినటువంటి ఆదివాసులు ఎంతమంది ఈ జాతరలో పాల్గొంటారు? ఈ గిరిజన జాతర కాబట్టి పూజారులు చూసుకుంటే సమ్మక్క 5 కుటుంబాలు, సారలమ్మ 4, 9, పగడిద్దరాజు 1, గోవిందరావు మొత్తం 11 మంది మెయిన్ పూజారులు. దీంతోపాటు కుల సంఘాలు ఉంటాయి, తర్వాత ఆదివాసీ సంఘాలు ఉంటాయి, విద్యా సంఘాలు ఉంటాయి, ఉపాధ్యాయ సంఘాలు అందరితో కలిసిమెలిసి చేస్తేనే ఈ జాతర అనేది సక్సెస్ఫుల్గా చేరడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా గిరిజన దేవతలు అనే పేరు పోయి ఇప్పుడు అందరికీ సకల కోటి జనాలకు కూడా దేవతలుగా వాళ్ళ పేరు ప్రఖ్యాతులు ఉంచారు. భక్త కోటి జనం రాబోతున్నారు. భక్తులకు ఏం చెప్తారు మీరు ఒక పూజారి? నేను ఒకటే కోరుకునేది, మరి ఈరోజు ఆసియాలోని అతిపెద్ద జాతర గిరిజన జాతర. ఇది పూర్తిగా గిరిజనులచే వాళ్ళ యొక్క
సాంప్రదాయాల ప్రకారం జరిగేటువంటి జాతర. ఎవరికి కూడా వాళ్ళ కులాలను ఉద్దేశించి కాదు. ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ గ్రామాలన్నీ కూడా గిరిజన గ్రామాలు, సంప్రదాయబద్ధంగా జరిగేటువంటి జాతర. ఈ జాతరకు వచ్చేటువంటి భక్తులకు వాళ్ళ యొక్క ఎంతమంది ఇచ్చినప్పటికీ మా పూజారుల తరపున, మా ఎండోమెంట్ అధికారుల తరపున పూర్తిగా మీకు సహకారాలు అందించి మీ యొక్క మొక్కులు క్షేమంగా చేరే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని, మీరు కూడా సంతోషంగా తల్లులను సందర్శించి సంతోషంగా మళ్ళీ తిరిగి మీ వివిధ గ్రామాలకు చేరుకోవాలని ఆ దేవుణ్ణి, ఆ తల్లిని ప్రార్థిస్తూ మిమ్మల్ని కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మొత్తంగా మేడారం మహాజాతర లోపల ప్రధాన ఘట్టమైనటువంటి 4 రోజుల పాటు జరిగేటువంటి సారలమ్మ తల్లి రాక, సమ్మక్క తల్లి రాక, 3వ రోజున గద్దెలపై అమ్మవార్లు ఉండి భక్తజన కోటికి ఆశీర్వాదాలు ఇవ్వడం, ఆ తర్వాత తిరిగి జనం నుండి వనప్రవేశం 4 రోజులు మహాఘట్టంగా కూడా ఈ యొక్క మహాజాతర లోపల ఈ జాతర జరగబోతుంది. జాతరకు వచ్చే భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళాలంటూ కూడా ప్రధాన పూజారి రమేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ మేడారం.